దేశంలో అవినీతి పెరుగుతుంది. ఏ రంగమని చూడకుండా అవినీతి మహమ్మారిగా అవుతుంది. పేదలకు పెనుముప్పుగా మారుతుంది. అవినీతి అంటే ఏంటి అన్నయ్య? అవినీతి అంటే ఒక హోదాలో ఉన్న వ్యక్తి తన హోదాను ఉపయోగించి ఇతరులను మోసం చేయడమే అవినీతి. అవినీతిని ఆపలేమా? ఈ అవినీతిని ఆపగలం. ఇంత హోదా పలుకుబడి ఉన్న వాళ్ళని ఎలా ఎదిరించగలం? అవినీతిని ఎదిరించాలంటే ముందుగా మనకు అవగాహన ఉండాలి. ఏ కార్యాలయానికి వెళ్తే అక్కడ ఎలాంటి పనులు జరుగుతాయి, అక్కడ ఎలాంటి సహకారాలు ఉంటాయో మనకు ముందు తెలుసుకుండాలి. అలాగే రెండోది ధైర్యం ఉండాలి. అక్కడ ఏదైనా తప్పు జరిగిందని తెలిసిన వెంటనే ఎవరైనా చూడకుండా వారిని ఎదిరించాలి. మన సంస్కృతి నాగరికత చరిత్రలో భారతదేశం అవినీతి మహమ్మారిగా పెరుగుతుంది. ప్రజలు, అధికారులు, ప్రభుత్వం, ప్రైవేట్, విద్య, వైద్యం, నిర్మాణం, సాంకేతిక రంగం అందరం ఏకమై అవినీతిని అంతం చేసి దేశ సౌభాగ్యంలో భాగస్వాములమైదాం. నేడు ఇండియా గర్విస్తుంది అవినీతిపై గెలిచిన ఆత్మవిశ్వాసమై. సే నాట్ టు కరప్షన్, కమిట్ టు ద నేషన్.